నమస్కారం. పులికన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. వేటూరి సినీ గీతామృతం ఈ పరంపరలో 28వ సంచికలోకి మనం వచ్చాము. ఈ సంచికలో మనం శంకరాభరణం సినిమా పాట 1 దొరకునా ఇటువంటి సేవ అనే దాని గురించి మాట్లాడుకుందాం. 27వ సంచికలో వేటూరి సుందరరామూర్తి శంకరాభరణం సినిమాకి రాసిన పాటల నేపథ్యం, అంటే ఆ సినిమా నేపథ్యం గురించి మాట్లాడుకున్నాం మనం. ఈ సినిమా నేపథ్యంలో ఆ సినిమాకి తగినట్లుగా వేర్వేరు సంఘటనలకు తగినట్లుగా ఆయన పాటలు రాయడాన్ని ఎలా ఎన్నుకున్నాడు, ఎలా ఒక చారిత్రాత్మకమైనటువంటి పాటలుగా లేకపోతే ఘట్టాలుగా లేకపోతే ఒక సినిమాగా నిలిచిపోయేటట్టుగా శంకరాభరణం అలా మిగిలిపోవడానికి కారణం వేటూరి సుందరరామూర్తి పాటలు ఒక కారణం. కేవి మహాదేవన్ సంగీతం ఒక ఎత్తు అయితే, విశ్వనాథ్ కళా తపస్విగా ఎదిగిన క్రమానికి తొలిమెట్టుగా ఉపయోగపడినటువంటి శంకరాభరణం సినిమా. దాంట్లో విశ్వనాథ్ గారి చిత్రీకరణ ప్రతిభ ఒక ఎత్తు అయితే, వేటూరి సుందరరామూర్తి పాటలు మరొక ఎత్తు. నటీనటుల నటన ప్రతిభ చాలా గొప్పగా సాగింది అందులో. దీనికి ఈ 4 కారణాలు: గాయకులు పాడిన పద్ధతి, అట్లాగే పాటలలో ఉన్న రచన గొప్పతనం ఒకటి. ఇవన్నీ కూడా ఈ సినిమా విజయానికి చాలా కారణాలు. ఈ సినిమా విజయం గురించి ఇంతకు ముందు చెప్పిన సంచికలో మనం మాట్లాడుకున్నాం, దాని గురించి మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాలో ఒక గాయకుడి చరిత్ర, ఒక కర్ణాటక సంగీత గాయకుడి చరిత్ర గురించి ఈ సినిమా తీశారని చెప్పుకున్నాం మనం. అయితే ఆ పాత్ర వెనుక ఉన్నటువంటి ఒక ప్రభావం ఏంటి, ఎవరు, ఏ వ్యక్తి దానికి స్ఫూర్తిగా నిలిచారని చెప్పి మనం ఆలోచిస్తే ఒక కథ మనకి గుర్తుకొస్తుంది. అది కథ కాదు, చరిత్ర. అది పారుపల్లి రామకృష్ణ గారని ఆయన గొప్ప సంగీత విద్వాంసుడుగా తెలుగు ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి వాడు. పెద్ద చరిత్రలో ఒక భాగం. కర్ణాటక సంగీత చరిత్ర తీసుకుంటే పారుపల్లి రామకృష్ణ గారు ఒక భాగం. అయితే ఈ పారుపల్లి రామకృష్ణ గారు త్యాగరాజ శిష్య ప్రశిష్య పరంపరలో ఒకరని చెప్పుకోవాలి. 19వ శతాబ్దం వాడే కదా త్యాగరాజ స్వామి వారు. ఆ పరంపరలో ప్రశిష్యులకు ఈయన శిష్యుడు అని చెప్పుకుంటారు. ఆ పారుపల్లి రామకృష్ణ గారి శిష్యుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, పారుపల్లి రామకృష్ణ గారు గురు శిష్యుల సంబంధంలో జరిగిన ఒక ఘట్టం ఈ సినిమాకి నేపథ్యంగా ఉండిందని చెప్పుకుంటారు. అదేంటంటే, పారుపల్లి రామకృష్ణ గారు ఒకసారి కచేరీ చేస్తుంటే మధ్యలో పాడలేని సందర్భంలో ఆ కచేరీని బాలమురళీకృష్ణ ఒక విద్యార్థిగా చాలా బాలుడుగా ఉన్నప్పుడు దాన్ని పూర్తి చేశాడని చెప్తారు. ఆ కథ ఇతివృత్తాన్ని ఈ సినిమాకి వాడుకున్నారని చెప్తారు. అట్లాగే త్యాగరాజ స్వామి వారికి బెంగుళూరు నాగరత్నం అనే ఒక నర్తకి, ఆమె కూడా దేవదాసి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక నర్తకి. ఆమె త్యాగరాజ స్వామి వారికి ఒక గొప్ప భక్తురాలు, ఒక సంగీత ప్రేమికురాలు, ఒక గొప్ప భక్తురాలు. త్యాగరాజ స్వామి వారికి సహాయపడిన వ్యక్తి అని చెప్తారు. అట్లాగే బెంగుళూరు నాగరత్నం కథ, ఆమె చరిత్ర ఇటీవల బయటకు వచ్చినప్పుడు ఆమె త్యాగరాజ స్వామి వారి తిరువయూరు వెళ్ళి ఆమె ఆశ్రమంలో అక్కడ కొంతకాలం ఉండి ఆమె ఒక సత్రం కట్టించడానికి కానీ లేకపోతే దానికి ఎంతో సేవ చేయడానికి కానీ ఆమె ఎంత సహాయపడిందని చెప్తారు. అందుకే ఇప్పుడు కూడా మీరు తిరువాయూరు వెళ్తే, నేను చూశాను, మీరు తిరువాయూరు వెళ్తే త్యాగరాజ స్వామివారి ఆ సమాధి ఎదురుగానే ఆమె నాగరత్నమ్మ గారి అక్కడ విగ్రహం ఉంటుంది, మనం చూడొచ్చు. అట్లాగే ఆయన త్యాగరాజ స్వామివారి అది చూడాలని చెప్పి ఆ సమాధి దగ్గరికి వచ్చారు. తిరువాయూరులో వాళ్ళ ఇల్లు కూడా ఇప్పుడు కూడా ఉన్నది, త్యాగరాజ స్వామివారి గారి ఇల్లు చూడొచ్చు మనం. వచ్చినప్పుడు ఆయన కూడా దానికి డెవలప్మెంట్కి ఆయన కృషి చేశారని కూడా చెప్తారు. అయితే ఈ శంకర శాస్త్రికి ఒక నర్తకి శిష్యురాలుగా ఉండి ఆయన ఆరాధిస్తూ ఉన్న ఈ కథ కూడా ఈ త్యాగరాజ స్వామి వారికి బెంగుళూరు నాగరత్నమ్మ గారు ఆమె నర్తకిగా ఉండి దానికి ఈ స్ఫూర్తితోటే త్యాగరాజ స్వామి వారికి శిష్యురాలుగా ఆమెకి ఒక ఆరాధ్య భక్తురాలుగా ఉన్నటువంటి బెంగుళూరు నాగరత్నమ్మ త్యాగరాజ స్వామి వారి మధ్యలో ఉన్నటువంటి ఆ స్ఫూర్తితోటే ఈ సినిమాలో ఒక నర్తకి ఆయనకి శిష్యురాలుగా ఉన్నట్టుగా మనకి చూపిస్తారు.
సరే, ఈ కథా సంగతి అట్లా ఉంచితే మనకి ఇందులో ఈ త్యాగరాజ స్వామి గురించి ఎందుకు చెప్పానంటే, త్యాగరాజ స్వామి కీర్తనల్లో ఉన్నటువంటి పల్లవిని ఈ సినిమాల్లో వాడుకున్నారు. వేటూరు సుందరమూర్తి ఈ సినిమాలోనే కాదు, ఇంతకు ముందు కూడా వేరే సినిమాల్లో కూడా త్యాగరాజ స్వామి వారి కీర్తనల్లో ఉన్న పల్లవులను వాడి దాని మీద ఒక పాట రాయటం అన్నది ఆయన చేశారు. అది అప్పుడు అంతకుముందు కూడా చేశారు ఆయన. అయితే ఈ సినిమాలో శంకరాభరణం సినిమా 1980లో వచ్చినటువంటి దీంట్లో త్యాగరాజ స్వామి వారి కృతులు రెండింటినీ పల్లవిగా వాడి సినిమాలో పాటలు రాశారు. అదేంటంటే సామాజ వర్గమన అనే పాట ఒకటి, అది త్యాగరాజ స్వామి కృతిలో ఒక పల్లవి. అట్లాగే దొరకునా ఇటువంటి సేవ అనే పల్లవి కూడా త్యాగరాజ స్వామి కృతిలో ఉన్నటువంటి పల్లవిని వాడుకొని ఈ దొరకునా ఇటువంటి సేవ అనే దాన్ని ఆ పాట రాశారు. ఈ పాట నేపథ్యం అదేంటంటే, త్యాగరాజ స్వామి వారు రామభక్తుడు. ఆయన కృతులు అన్నిటిలో కూడా, ఆయన ఎన్ని కృతులు రాసినా అన్నిటిలో కూడా రాముడి గురించే రాశారు. అయితే ఒక చోట ఎవరో అడిగారట, ఏమంటే మీరు అన్నీ ఒక రాముడి గురించే రాస్తూ వచ్చారు కదా, శివుడి గురించి కూడా ఏదైనా ఒకటి రాయొచ్చు కానీ అడిగితే ఆయన శివుడి గురించి కూడా రాస్తూ శివరామ అని చెప్పి రాశారట. సో అంత రాముడి మీద అంత అంకిత భావం అన్నమాట. ఈ అంకిత భావంతో ఆయన త్యాగరాజ కృతి, అందులో దొరకునా ఇటువంటి సేవ అన్నది మొట్టమొదటి త్యాగరాజ కృతి ఎట్లా ఉంటుందో మనం ఒకసారి పైన అయినా కొంత చూద్దాం. అది ఎలా ఉంటుందంటే, దొరకున అల్ప తపమొనరించిన భూసుర వరులకునైన సురులకునైనా దొరకునా ఇటువంటి సేవ అని త్యాగరాజ స్వామి రాముడిని గురించి, రాముడి కీర్తించేటటువంటి ఇంత గొప్ప సేవ దొరుకుతుంది అంటాడు. అంటే ఇంతకంటే గొప్ప భాగ్యం ఏంటి అని చెప్పడం అనమాట. అయితే దొరకునా ఇటువంటి సేవ అనే అనడంలో రామపాదాలను సేవించడం కన్నా కూడా సేవించడం అని చెప్తూనే ఆయన ఇంకొక సేవ ఏమిటంటే సంగీత సేవ. అది అంటే ఆయన తత్వం ఏంటంటే, సంగీత జ్ఞానము భక్తి విన సన్మార్గము గలదే మనస అంటాడు. అంటే దేనికి సన్మార్గం? మోక్షానికి ఒక సన్మార్గం కావాలంటే, మోక్షం పొందడానికి సన్మార్గం ఏంటంటే సంగీత జ్ఞానము భక్తి రెండు ఉండాలట. కాబట్టి ఆయనకు రెండు, ఆయనకున్నవి కూడా రెండే. ఆయనకున్న ఆస్తులు ఏంటి? సంగీత జ్ఞానము భక్తి. ఇదే తత్వాన్ని శంకర శాస్త్రి చెప్పుకుంటాడు. ఆయన కూడా ఆస్తుల గురించి చెప్పుకోవాలి, కులాన్ని గురించి గోత్రాన్ని గురించి పట్టించుకోవాలి. సమసమాజ ఆలోచన ఒకటి చేసి ఆయన ప్రతిభ ఎక్కడుంటే దాన్ని ఆదరించాలనే ఈ తత్వంతో ఆమె తులసి అనేటటువంటి ఆయన వేశ్య అయినా కూడా ఆ కుటుంబంలో పుట్టినా కానీ, దేవదాసి కుటుంబంలో పుట్టినా కానీ చేరదీసి ఆమెకి విద్యను బోధించాలని ప్రయత్నం చేశాడు. అక్కడే ఆయన ఇది చేశాడు. అయితే ఆయన త్యాగరాజ కృతి, ఈ కృతిని ఎట్లా పడతారంటే బిలహరి రాగంలో పడతారు. నాకు సంగీతం గురించి పెద్దగా నాకేం తెలియదు, విని ఆనందించడమే, ఇది ఏ రాగం ఆ రాగం అని అనుకోవటమే తప్ప సంగీతం గురించి తెలియదు. నాకు ఏదైనా సంగీతంలో ఏదైనా సందేహాలు ఉన్నప్పుడు మా సహా ఉద్యోగిని, సహా అధ్యాపకురాలు ఆమె బి రాధా సారంగపణి గారు అనే ఒక మా తెలుగు విశ్వవిద్యాలయం సంగీత శాఖలో ఆమె ప్రొఫెసర్. ఆమెను అడిగి తెలుసుకుంటుంటాను. దీనికి సంబంధించి కూడా కొన్ని సలహాలు ఆమె చెప్పారు. అది బిలహరి రాగంలో పాడతారు. అది ఎట్లా ఉంటుందంటే, తుంబురులు నారదులు సుగుణ కీర్తనములు ఆలాపన చేయగా, అంబరీష ముఖ్యులు నామం చేయగా, అట్లాగే జాజులపై చల్లగా, బింబాధరులకు సురవర అలివేణులు అంటే సురకాంతలు కూడా నాట్యములాడగా, అంబుజభవ పాకారులు ఇరుగళ అన్వయ బిరుదావుడిని పొగడగా, ఇలా చేసేవాళ్ళంతా ఆ విష్ణుమూర్తి, ఇలా కీర్తించే ఆ విష్ణుమూర్తి వాససతులు కర కంకణంబులు గల్లగల్లని విసరగా, మణిహారంబులు కదలగా సూచే పనితల్పమున ఎలకొన్న హరిణి. అంటే ఈ హరిని కీర్తించేటటువంటి ఆ భక్తి దృశ్యాలను వర్ణిస్తాడు ఈ పాటలో. వర్ణిస్తూ అలాంటి ఆ గొప్ప హరిని సేవించే కీర్తన. ఈయన హరి, రాముడు, స్వామి, ఈ వైష్ణవ తత్వంలో విష్ణుమూర్తి, రాముడు వీళ్ళంతా వేరు కాదని కదా ఒక తత్వం, దాంట్లో ఆయన పాడుతూ ఉంటాడు అనమాట. అట్లాంటి సేవ చేసే భాగ్యం ఇంతకన్నా ఇంకా గొప్పది ఏంటి అని చెప్తాడు. అంటే ఇలా ఇంతకంటే గొప్ప సేవ ఏం దొరకదు కదా అని చెప్తూ, ఇందులో శంకర శాస్త్రి చివరిలో తన జీవితం మొత్తం కూడా దీనికే గడిపాడు. అంటే పాశ్చాత్య పెను తుఫాను గాలికి రెపరెపలాడుతున్న సంప్రదాయ సంగీత జ్యోతిని తన చేతులు అడ్డుపెట్టి కాపు కాసిన ఆ మహామనీషి ఎవరో వారికి పాదాభివందనం చేస్తున్నా అంటాడు. అంటే సరిగ్గా ఆ సినిమాలో ఉన్నటువంటి ఇతివృత్తం మొత్తాన్ని కూడా ఒక మాటలో చెప్పాడు. అంటే ఒక సంప్రదాయ సంగీత గురువు, ఆయన ఒకప్పుడు వైభవాన్ని అనుభవించి, అంటే సంగీతానికి అంత ఆదరణ ఉన్న కాలం నాటి వైభవాన్ని అనుభవించి
ఈ పాశ్చాత్య సంగీతం సినిమాల్లోనూ వీటిలన్నింటిలోనూ వ్యాపించి సంప్రదాయ సంగీతాన్ని ఎవరు పట్టించుకోనటువంటి ఈ కాలంలో సంప్రదాయ సంగీతానికి ఇంత గొప్ప ప్రోత్సాహం ఇచ్చినటువంటి ఆ వ్యక్తి అని చెప్పి పొగుడతాడు. నిజంగా సంప్రదాయ సంగీతానికి ఒక గొప్ప ప్రోత్సాహం ఇచ్చింది ఈ సినిమా, ఆ పాత్ర. అందుకని ఆయన అప్పటికి ఆ పాత్రలో చివరిగా ఏమంటాడంటే జీవితం చివరి చరమదశలోకి వచ్చిందని కూడా ఆయన కూడా తెలుసుకుంటాడు. తెలుసుకొని దొరకునా ఇటువంటి సేవ అని చెప్పి అప్పుడు అంటాడు అనమాట. అయితే అందులో ఆ పాటలో అయితే త్యాగరాజ స్వామి వారు పాడిన ఆ పాటలో దొరకునా ఇటువంటి సేవ అనే పాటను బిలహరి రాగంలో చేస్తే, సినిమాలో ఉన్నటువంటి దొరకునా ఇటువంటి సేవను మాత్రం దాన్ని యమన్ కళ్యాణ్లో చేశారని చెప్పి ఆ రాగంలో చేశారని చెప్తారు. ఈ సంగీతం చేసినటువంటి కేవి మహాదేవన్కి జాతీయ పురస్కారం వచ్చింది. ఈ పాట పాడిన బాలసుబ్రహ్మణ్యం గారికి ఉత్తమ గాయకుడిగా జాతీయ పురస్కారం వచ్చింది. ఈ పాటలో పాడిన మరొక గాయని వాణి జయరామ్కి కూడా జాతీయ పురస్కారం లభించింది. ఆ పాటలో ఉన్న విశేషం ఏంటో చూద్దాం. దొరకునా ఇటువంటి సేవ నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయ దొరకునా ఇటువంటి సేవ రాగాలనంతాలు నీవేయి రూపాలు భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు నాదాత్మకుడువై నాలోన వెలిగి నా ప్రాణ దీపమై నాలోన వెలిగే నిను కొల్చు వేళ దేవాది దేవ. ఈ నాదాత్మకుడువై అన్న దగ్గర ఆయన కంఠం రుద్ధమవుతుంది, అక్కడి నుంచి పాడలేకపోతాడు. ఆ పాడలేని భంగమైన దగ్గర నుంచి ఆయన శిష్యుడు ఈ తులసి కొడుకు దాన్ని పాడతాడు. అయితే ఆ పాడటానికి వచ్చే ముందు ఆయన ఆ పాడే ఆ ఘట్టంలో చూస్తాడు, ఆ తల్లి అబ్బాయి వైపు చూస్తుంటుందన్నమాట. అయితే అతనికి అనుమానం వస్తుంది, ఎవరు ఈ తులసి అమ్మాయి, తులసి కూతురైనటువంటి ఈ బిడ్డ ఈ తులసి కూతురైనా అని చెప్పి అడుగుతాడు. అల్లురామలింగయ్యని కళ్ళతోటే అడుగుతాడు. అల్లురామలింగయ్య అంటే ఆయన స్నేహితుడు మాధవ, కేశవ మాధవ వీళ్ళిద్దరూ అట్లే ఉంటారు కదా. దీంట్లో అవును ఆ అమ్మాయి ఆ తులసి కొడుకే అని చెప్పి చెప్తాడు. అక్కడ అతనికి ఒక పూర్తిగా తనకు ఎవరు ఇంత గొప్ప ఆదరణ చేశారో ఆయనకు తెలుస్తుందన్నమాట. అట్లాగే చివరిలో ఈ పాటలు ఇంక 2 చరణాలే ఉంటాయి పాటలు. ఏమంటాడు, రాగాలనంతాలు నీ వేయి రూపాలు భవరోగ తిమిరాల పోగార్చు దీపాలు. భవము అంటే ఈ సంసారం, ఈ ప్రపంచం, మండేన్ లైఫ్ అంటే ఈ భౌతిక ప్రపంచం అనేది ఒక తిమిరం, ఒక చీకటి లాంటిది. అయితే ఇలాంటి భవరోగ తిమిరాన్ని, చీకటిని పోగొట్టేటటువంటి నీ వేయి రూపాలు, రాగాలు, అనంతమైనటువంటి రాగాలు, నీ వేయి రూపాలు ఈ భవరోగ తిమిరాలని పోకార్చేటటువంటి దీపాలు. అంటే ఒక సంగీతం ఒకటి, నీ రూపము, నీ వేయి నామాలు. అంటే సంగీతం ద్వారా నీ వేయి రామాలు కీర్తిస్తే నా భవరోగాలన్నీ పోతాయని చెప్పి మొదటి చరణంలో చెప్తాడనమాట. రాగాలనంతాలు నీ వేయి రూపాలు భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు నాదాత్మకుడమై నాలోన చలగి నా ప్రాణదీపమై నాలోన వెలిగే నిన్ను కొల్చు దేవ దేవాది దేవ దొరకునా ఇటువంటి సేవ. అంటే నిన్ను కొల్చేటటువంటి ఇట్లాంటి సేవ నాకు దొరుకుతుందా? అట్లాగే నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానము అంటే అది మోక్షం. నీ పద రాజీవాలంటే నీ పదముల దగ్గర అంటే నా సంగీతం ద్వారా, నా భక్తి ద్వారా ఈ సేవ చేస్తూ నీ మోక్షాన్ని పొందే ఇది ఇంతకంటే గొప్పది నాకు దొరుకుతుందా, ఇంతకంటే గొప్ప సేవ ఉంటుందా అని చెప్తాడు. ఇది మొదటి చరణం. రెండో చరణంలో ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు నడలు ఎడలోని సదులే నడలు ఎదలోని సడులే మృదంగాలు నాలోని జీవమై నాకున్న దైవమై వెలుగొందు వేళ మహానుభావ. ఈ చరణము శంకరశాస్త్రి మోక్షాన్ని గురించి అర్థిస్తూ విష్ణుమూర్తిని గురించి అనుకున్నా కూడా, అట్లాగే ఆయన శిష్యుడు తన గురువునే దేవుడుగా, ఆయన్నే విష్ణుమూర్తిగా భావించినా కానీ ఈ 2 అర్థాలకి ఇది సరిపోతుందన్నమాట. ఎట్లా సరిపోతుంది? ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు. వాయులీనం అంటే వాయువు ద్వారా తరంగాలలో వచ్చేటటువంటి వాయులీనం అంటే ఆ మాటకి దీన్ని వాడాడనమాట. అంటే వయలిన్ సంగీతం
దానికి ఉచ్ఛ్వాస నిశ్వాసములే వాయు, నా ఉచ్ఛ్వాస నిశ్వాసములే ఈ వాయులీనాలు, నాలో స్పందించేటటువంటి ఈ నవనాడులే వీణాగానాలు. నిన్ను కీర్తించడంలో ఒక వాయులీనం, ఒక వీణాగానం, ఒక మృదంగం, ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ భౌతికంగా ఏమి లేకపోయినా కూడా నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోటే నీకు వాయులీనం వాయిస్తాను. నా స్పందించు నవనాడులు, నాలో ఉన్నటువంటి నవనాడులే నీకు వీణాగానాలు. అట్లాగే నడలు, ఎదలోని సడులు, నా ఎదలో ఉన్నటువంటి సడులే నీకు మృదంగ ధ్వానాలు. నాలోని జీవమై, నాకున్న దైవమై వెలుగొందు దేవ, నాలోని జీవం నువ్వే, నాకున్న దైవం నీవి. అట్లాంటి వెలుగుందేటంటే ఓ దేవ మహానుభావ అంటాడు. ఆ తర్వాత మళ్ళీ పల్లవి వస్తుంది. దొరకునా ఇటువంటి సేవ, నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయుత్రోవ, దొరకునా ఇటువంటి సేవ అంటాడు. అయితే ఈ పాటను గురించి చెప్పుకున్నప్పుడు ఈ సంగీతం గురించి కూడా మనం చెప్పుకున్నాం. మనం బిలహరి రాగంలో ఒరిజినల్గా మీకు రంజని గాయత్రి అనేటువంటి వాళ్ళు ఈ పాటను అద్భుతంగా ఈ కీర్తన పాడారు. త్యాగరాజ స్వామి వారి కృతిని, దొరకునా ఇటువంటి సేవ అన్న కృతిని మిత్రులు వీలైతే అది కూడా వినండి. అది బిలహరి రాగంలో చేశారు. కానీ సినిమాలో మాత్రం కేవి మహాదేవన్ గారు అద్భుతమైనటువంటి సంగీత సృష్టి, అందులో యమన్ కళ్యాణ్ రాగంలో దీన్ని సెట్ చేశారు. ఈ పాటలు అప్పటికిప్పటికి కూడా శ్రోతల్ని విడవకుండా మనసులో అలా నిలిచిపోయాయి. ఇది వేటూరు సుందరమూర్తి గారు కూడా దొరకునా ఇటువంటి సేవ అని విష్ణుమూర్తిని కోరినట్టుగా ఉంటుంది. అంటే ఇంత గొప్ప సినిమాకి ఇంత గొప్ప పాటలు రాయగలిగేటటువంటి సేవ, ఇలాంటి సేవ నాకు దొరుకుతుందా అన్న ఈ వేటూరు సుందరమూర్తి అన్నట్టుగా కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ పాట రాయటంలో. అసలు ఆ సంఘటనకి ఈ పాట ఇలా దర్శకుడు ఏం చెప్తాడు, ఇది సంఘటన, చివరిలో సంఘటన ఇది ఉంటుంది, ఈ ఘట్టంలో ఆ గాయకుడు అదృశ్యమైపోతాడు, ఆయన అంతర్ధానం చెందుతాడు. ఆయనతో పాటే ఆయన అప్పటిదాకా ఆరాధించినటువంటి ఆయన శిష్యురాలు తులసి కూడా అంతర్ధానం చెందుతుంది. ఈ ఘట్టానికి ఒక పాట కావాలి. ఆ పాట ఈ దృశ్యాన్ని చెప్తారు అంతే. దర్శకుడు చెప్పినప్పుడు దానికి సరైనటువంటి పాటను ఈయన రాయాలి. ఆ ఊహ అంతా చేయాల్సింది ఎవరు? పాట రచయిత చేస్తాడు. ఆ వేటూరు సుందరమూర్తి ఆ ఊహ చేయడం, దానికి సరిపోయి ఈ త్యాగరాజ స్వామి వారి కీర్తనలో ఉన్న పల్లవిని ఎన్నుకోవటం ఇవన్నీ చాలా గొప్ప విశేషాలు. అయితే త్యాగరాజ స్వామి వారి కీర్తనలో పల్లవులు వాడారు. అట్లా త్యాగరాజ కృతులు వాటిని శృతిలయల్లో కానీ చాలా సందర్భాల్లో వాడారు. అంటే పాటను యథాతథంగా కృతిని వాడటం వేరు, ఆ పల్లవి తీసుకొని వేరే పాటలు రాయటం వేరు. ఇదే వేటూరు సుందరమూర్తి గారు వేరే సినిమాలకు కూడా త్యాగరాజ కృతి పల్లవులు తీసుకొని రాశారు. ఇది శంకరాభరణంలో సామజవరగమన సామనిగమన ఈ పాటను కూడా అందులో ఆయన పల్లవి, అది కూడా త్యాగరాజ స్వామివారి కృతిలో ఉన్న పల్లవే. అట్లాగే సమయానికి తగు పాట పాడి అన్నది సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో పాట కూడా అది త్యాగరాజ కృతి. అట్లాగే మిస్టర్ పెళ్ళం సినిమాలో సొగసు చూడతరమ్మ, అది కూడా రాముడిని తలుచుకుంటూ త్యాగరాజ స్వామి వారు చేసినటువంటి కీర్తన అది కూడా ఈ వేటూరు సుందరమూర్తి రాశారు, ఆ పల్లవి తీసుకొని రాశారు. మిత్రులారా, ఇలాంటి మరిన్ని పాటలు చర్చ కోసం మనం చూస్తూ ఉండండి. పులికన్ను వైడ్ ఐ ఛానల్ని చూస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, పులికన్ను సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. నమస్తే.